శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈ రోజు నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శాస్త్రోక్తంగా ఆగమయుక్తంగా అర్చక పండితులు, అధికారులు, ఉభయదారులు, పుర ప్రముఖుల నడుమ ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. సకల దేవతలను ఆహ్వానిస్తూ దిక్పాలకులకు పిలుపునిస్తూ ఈ బ్రహ్మోత్సవాలని నిర్విఘ్నంగా సాగించాలన్నటువంటి ఉద్దేశంతో నిర్వహించే ఈ ధ్వజారోహణ కార్యక్రమానికి అర్చక పండితులు, అర్చక స్వాముల వారు శాస్త్రోక్తమంగా వేదోక్తమంగా ఈరోజు అభిజిత్ ముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నవరాత్రులతో పాటుగా ప్రత్యేకంగా ఇక్కడ మాత్రమే జరిగే ఉత్సవాలు మీరందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో అనేక దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అన్ని బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అయితే ఇక్కడ 9 రోజులతో పాటుగా ప్రత్యేక ఉత్సవాల పేరుతో మొత్తం 21 రోజుల పాటు సాగుతుంది. ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి వరసిద్ధి వినాయక స్వామివారు చెవిటి, మూగ, గుడ్డి బారిన పడి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మోక్షం ఒసిగినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆ స్వామివారి యొక్క మోక్షానికి కృపకు పాత్రులైనటువంటి ఉభయదారులకు ఒక సాంప్రదాయాన్ని అనుగ్రహించడం జరిగింది. ఆ సాంప్రదాయంలో భాగంగా ఉభయదారులు కూడా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంశస్థులు ఇక్కడ ఉభయమిచ్చి స్వామివారి వాహన సేవని కొనసాగించడం అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఈ సాంప్రదాయాలను అనుసరిస్తూ ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన ప్రతి భక్తుడు బ్రహ్మోత్సవాలలో సంతృప్తికరమైనటువంటి దర్శనం కలిగించే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు నిన్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని చూశారు. సుమారుగా 75 నుంచి 85 వేల మందికి పైగా భక్తులు రాత్రి 11 గంటల వరకు వచ్చిన ఏ రకమైనటువంటి ఇబ్బంది, ఆటుపోట్లు తలెత్తకుండా ప్రతి ఒక్కరికి కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలయ్యే బ్రహ్మోత్సవాలు కూడా అదే రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం, గ్రామ పంచాయతీ, దేవస్థానం అందరూ కూడా, ఉభయదారులు అందరూ కూడా వారి వారి సహకారాన్ని అందించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల నిర్వహణలో ఎవరికి వారు సొంతంగా వారందరూ కూడా తమ కార్యక్రమం ఉన్నట్టు భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి వచ్చినటువంటి భక్తులకు, రావాలనుకుంటున్నటువంటి భక్తులకు నేను ఒకటే మనవి చేస్తున్నా, ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే హాయిగా కాణిపాక యాత్రకు రండి. ఖచ్చితంగా సంతృప్తికరమైనటువంటి దర్శనంతో తిరిగి వెళ్ళండి. ఆ అభయాన్ని మేము ఇస్తున్నాం. ఏ ఇబ్బంది తలెత్తకుండా సకల సౌకర్యాలతో మీకు దర్శన సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. మా యువ గారు కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. నిత్యం కూడా ఉభయదారులతో, అదేవిధంగా అధికారులతో, సెక్యూరిటీ సిబ్బందితో ఎక్కడికక్కడ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏ ఒక్కరూ కూడా మనసు బాధపడకుండా వచ్చినటువంటి వారిని కూడా గణేష జరుగు అన్నటువంటి మాట తప్ప ఎవరు కూడా కొంచెం రౌద్రంగా కూడా మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 21 రోజుల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అందులో ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే తెప్పోత్సవాలు కానీ, రథోత్సవాలు కానీ, పుష్ప పల్లకి కానీ, అదేవిధంగా కల్పవృక్ష వాహనాలు కానీ విశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. లక్షకు చేరే అవకాశం ఉంది ఒక్కొక్క రోజు. కాబట్టి ఆ పర్వదినాల్లో కూడా ఏ ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి మేము మనవి చేస్తున్నాం, రండి శ్రీ స్వయంభూ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించండి, వారి కృపకు పాత్రలు కమ్మని మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ చిన్న పెద్ద తారతమ్యం లేదు. ప్రతి ఒక్కరూ రండి. ప్రతి ఒక్కరికి సకల సౌకర్యాలతో స్వామివారి దర్శనాన్ని కల్పించడం జరుగుతుంది. ఓం నమో విఘ్నేశాయ.